తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగలు రేగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై సంగారెడ్డి జిల్లా కేంద్రం నిరసనలతో హోరెత్తింది. కేసీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు యుద్ధం ప్రకటించాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల కండువాలతో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కొత్త బస్టాండ్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. నిరసనలో భాగంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరియు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ప్రపంచం మెచ్చిన నేత కేసీఆర్పై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీలు అమలు చేయడం చేతకాక సింగరేణి కుంభకోణాలు మరియు బావమరిది అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ సిట్ నోటీసులు డ్రామా అని ఆయన ధ్వజమెత్తారు. 60 లక్షల మంది సైన్యం కేసీఆర్ వెనుకుందని, రేవంత్ రెడ్డి అహంకారం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, డాక్టర్ శ్రీహర్తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించి పెట్టి మరి తెలంగాణని చాలా అభివృద్ధి చేసి తెలంగాణ అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఈరోజు కేసీఆర్ పేరు మారుమోగుతూ ఉంటే మరి ఈ మూర్ఖంగా ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నటువంటి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మరి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి మరి విచారణ జరుపుతున్నటువంటి సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారికి 60 లక్షల మంది కార్యకర్తలు, అదే రకంగా 4 కోట్ల మంది ప్రజా ఆశీస్సులు కేసీఆర్కు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారును మరి బొందబెడితే పాతాళానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మాట్లాడి పైశాచికానందం పొందుతున్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఎండగడతాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను బొందబెడతామని చెప్పి ప్రజలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. జై తెలంగాణ.